టీం రెడీ అయిపోయింది, ఆటగాళ్లు రెడీ అయిపోయారు. కెప్టెన్ బాబు ఆధ్వర్యంలో మరి పరుగు పందెం ఆరంభం అవుతున్న నేపథ్యంలో కొత్తగా క్యాబినెట్ 4.0 కొలువు తీరింది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బ్యాట్స్మెన్ రెడీ అయిపోయారు, కెప్టెన్ రెడీ అయిపోయారు. ఎట్లా పరుగులు పెడతారు అన్నది చాలా ఉత్కంఠగా, ఆసక్తిగా యావత్ ఆంధ్రప్రదేశ్ చూస్తోంది. ఎందుకంటే ఈ పరుగు పందెంలో ఖచ్చితంగా పరుగులు తీయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, హామీల అమలు విషయంలో పరుగులు తీయాలి, అభివృద్ధి విషయంలో పరుగులు తీయాలి, సంక్షేమం విషయంలో పరుగులు తీయాలి, పోలవరం విషయంలో పరుగులు తీయాలి, రాజధాని అమరావతి నిర్మాణంలో పరుగులు తీయాలి, ఉద్యోగాల కల్పనలో పరుగులు తీయాలి, కంపెనీలు తీసుకురావాలి, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అన్ని విషయంలో, వ్యవసాయం ఒక్కటేమిటి ప్రతి అంశంలో కూడా కెప్టెన్ బాబు ఆధ్వర్యంలో ప్లేయర్స్ అందరూ కూడా ఖచ్చితంగా నేను చెప్పిన అంశాలన్నిటిలో కూడా నాన్ స్టాప్గా పరుగులు తీయాల్సిందే. సెంచరీ అని ఎక్స్పెక్ట్ చేయకపోయినా మినిమం ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా 50 పరుగులు, హాఫ్ సెంచరీ అయినా ఖచ్చితంగా చేయాలి అన్నంత స్థాయిలో ఏపీ ప్రజలు వాళ్ళకంత ఘన విజయాన్ని కట్టబెట్టారు. కాబట్టి మరి ఏం చేస్తారు అన్నదే చాలా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ కొత్త క్యాబినెట్ 4.0లో చాలా ప్రత్యేకత ఉంది. నవ్యాంధ్రను రూపొందించబోతున్నటువంటి ఈ టీం జాగ్రత్తగా మనం గమనిస్తే నవతరానికి బరువు బాధ్యతలు అప్పగించారు. అలాగే సీనియర్లను సమన్వయం చేసుకుంటూ వాళ్ళ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటూ కూడా ఈ టీం రూపొందించారు. నవతరానికి బాధ్యతలు అప్పగించారు అని ఎందుకు అంటున్నానంటే, నిజంగా ఒక రకంగా ఈ నవతరం అనేదే రాబోయే రోజుల్లో భవిష్యత్తు నిర్మిస్తారు. కాబట్టి వాళ్ళకు బరువు బాధ్యతలు అప్పచెప్పారు. ఒక రకంగా సానపెట్టే ప్రక్రియ వాళ్ళ ద్వారానే మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని మీరే సానబెట్టండి, మీ తెలివితేటలను ఉపయోగించండి అంటూ నవతరానికి బాధ్యతలు అప్పగిస్తూనే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా టీడీపీలో ఉంటూ బరువు బాధ్యతలు మోస్తున్నటువంటి సీనియర్లకు కూడా సమ ప్రాధాన్యతనిచ్చారు. ఒక్కసారి మనం జాగ్రత్తగా ఈ క్యాబినెట్ కూర్పును కూడా మనం గమనిస్తే పోర్ట్ఫోలియోలన్నీ కూడా చాలా చక్కగా సమతుల్యతతో ప్రాంతాల వారీగా వాళ్ళ సమర్థతని బేస్ చేసుకుని ఏ రంగాల్లో ఎవరికి ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా కసరత్తు చేసి కూర్చునే విషయం మనకి ఆ శాఖల కేటాయింపుల్లో పోర్ట్ఫోలియోలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆ పోర్ట్ఫోలియో చూసామో డిప్యూటీ సీఎంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా గ్రామాల అభివృద్ధి, ఆయన ఎక్కువ శాతం రూట్స్ నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయం ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియోలో ప్రతిఫలిస్తోంది. అచ్చెన్నాయుడికి వ్యవసాయం, ఉత్తరాంధ్ర ప్రాంతం, విడదీరాని వ్యవహారం, సో అలాగే పయ్యావుల కేశవ్కి ఆర్థిక శాఖని ఇచ్చారు. సో పూర్తి స్థాయిలో అప్పులు, వడ్డీలు, రకరకాల ఖజానాతో ఇబ్బందులు ఉన్నటువంటి అతి ముఖ్యమైన కీలకమైన ఈ శాఖని పయ్యావుల కేశవ్కి ఇవ్వడంలోనే అర్థం ఉందేంటంటే, బాబు చక్కబెట్టు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచు అనే విషయాన్ని స్పష్టంగా ఆయన అనుభవాన్ని రంగరించమని చెప్పినట్టే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రెవెన్యూ, అలాగే నిమ్మల రామానాయుడికి జలవనరులు, సో పోలవరం అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో ప్రతి సోమవారం కూడా ఇక నుంచి ముఖ్యమంత్రి గారు పోలవరం టూర్ వెళ్ళబోతున్నారు. ప్రాజెక్ట్ కంప్లీట్ ఎంతవరకు అయింది, ఎక్కడ పెండింగ్ ఉంది, ఎటువంటి వర్కులు చేయాలన్న నేపథ్యంలో నిమ్మల రామానాయుడికి జలవనరులు ఇవ్వడం వల్లనే ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి ఎంత పట్టు ఉంటుంది అన్నదాన్ని బేస్ చేసుకుని ఇచ్చారన్నది కళ్ళకు కనిపిస్తోంది. నాదెళ్ల మనోహర్కి పౌర సరఫరాలు, సవతికి బీసీ సంక్షేమం. ముఖ్యమైన విషయం ఏమిటంటే, హోమ్ మినిస్టర్గా వంగలపూడి అనిత గారిని శాఖ కేటాయించినప్పుడు వారెవ్వా ఇది కదా సమర్థతకి గుర్తింపు అంటే అని చెప్పి, ఎందుకంటే ఆవిడ ఒక రకంగా గత ప్రభుత్వంలో బాధితురాలు. సో పోలీసులతోనే ఆవిడ నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కనీసం ఒక రేప్కు గురైన, అత్యాచారానికి గురైన బాధితురాలకి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా పోలీసుల దగ్గరికి వెళితే కూడా ఆవిడని కనీసం రానివ్వని పరిస్థితి. ఆవిడ నిన్న కూడా ఏబైనా ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఒక రకంగా చాలా ఎమోషనల్ అయ్యారు. నేను కనీసం వాళ్ళు లోపలికి రానివ్వలేదు, నేను ఆ రోజు చెప్పాను, మీరు నన్ను ప్రోటోకాల్తో తీసుకెళ్లే రోజు వస్తుంది అని. ప్రోటోకాల్ ఏమిటి, సెల్యూట్ కొట్టి అసలు మొత్తం ఆ శాఖ అంతా కూడా వంగలపూడి అనిత గారికి సెల్యూట్ చేసే పరిస్థితి కల్పించారు. దట్ ఈస్ మై చంద్రబాబు గారు అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో ఆవిడ మాట్లాడిన ఎమోషనల్ సీన్ ఏపీ ప్రజలు చూశారు. అలాగే ప్రతి శాఖ మనం అనుకుంటున్నట్టు హోమ్ దగ్గర నుంచి, రెవెన్యూ దగ్గర నుంచి, ఎక్సైజ్, గ్రామాలు, ఇక లోకేష్ గారికి సంబంధించిన క్యాబినెట్ వ్యవహారం కూడా చాలా చక్కగా ఉంది. దానికి సంబంధించి ఆయనకి ఐటీ,
ఎప్పుడైతే ఉన్నత విద్యావంతుడు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చాడు. గతంలో కూడా ఈ శాఖను నిర్వహించిన సందర్భాల్లో అప్పుడు వచ్చినటువంటి అవార్డులు, రివార్డులు, ఆ శాఖలో ఆయన తీసుకొచ్చినటువంటి ఘనత అందరూ కూడా చూశారు. మరి ఈసారి ఆయన ఎటువంటి సంచలనాలు నమోదు చేయబోతున్నారు అన్నది కూడా అందరి కళ్ళు ఆ శాఖపై దృష్టిపై ఉంది. అలాగే నారాయణ గారికి మున్సిపల్ శాఖ ఇచ్చారు. సో ఐటీ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఈ జలవనరుల కాంబినేషన్లో ఏపీ నవనిర్మాణం ఎలా జరగబోతోందన్నది ఆసక్తిగా చూస్తున్నారు. అయితే సుదీర్ఘ కసరత్తే కనిపిస్తోంది. ఎక్కువ శాతం కూడా వ్యవసాయం, సామర్థ్యం, అనుభవం ప్రాతిపదికలు కనిపిస్తున్నాయి. సామర్థ్యం ఉందా లేదా, అనుభవం ఏ మేరుంది, కొత్త వాళ్ళు, ఈ కాంబినేషన్లో మనం చూస్తే క్యాబినెట్ కూర్చున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే క్యాబినెట్ని చంద్రబాబు గారి మార్కు, చంద్రబాబు గారి మార్పు ఈ క్యాబినెట్లో స్పష్టంగా ఉంది. చంద్రబాబు గారి మార్పు ఎందుకు అంటున్నానంటే గతానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ బ్యూరోక్రాట్స్తో ఆయన మీటింగ్స్ పెట్టి వ్యవస్థల భ్రష్టు పట్టడం, అలాగే ఆయన సీరియస్ అవ్వడం, ఎలా చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయంలో వేగంగా స్పందించడం, మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ప్రమాణ స్వీకారానికి ముందే విద్యుత్ దీపాలకి సంబంధించిన వ్యవహారం చక్కబెట్టడం, జంగల్ క్లియరెన్స్ అమరావతి విషయంలో బాబు ఆన్ డ్యూటీ అని అప్పుడే అందరూ చెప్పుకున్నారు. అలాగే పోలవరం టూర్కి సంబంధించి సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. సో స్పష్టంగా గతానికంటే చాలా భిన్నంగా దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తూ వెళ్తున్నారు. అలాగే చంద్రబాబు గారి మార్క్ అన్నప్పుడు నేను సామర్థ్యం, నేపథ్యం ఈ రెండింటినీ బేస్ చేసుకుని ఆయన ఇచ్చిన వ్యవహారం. అలాగే మొన్న కూడా మనం చూసాం, స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఆ కిట్లకి సంబంధించి ఎమ్మెల్యే జగన్ గారి ఫొటోస్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు ఇచ్చేసేయండి, మనకి ప్రజాధనం వృధా కాకూడదు అని చెప్పినటువంటి ఆయన స్టైల్ ఆఫ్ మార్క్ కూడా స్పష్టంగా కనిపించింది. వేగమైన నిర్ణయాలు. మొత్తానికి అటు బీజేపీకి కూడా కేంద్రంలో బీజేపీ క్యాబినెట్ ఎలాంటి నిర్ణయాలతో కూర్చిందో, అలాగే ఇక్కడ మోదీ గారు, బాబు గారు ఇద్దరి కాంబినేషన్లో క్యాబినెట్స్ కూడా ఒకే స్టైల్లో ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు 2014లో బీజేపీ ఇచ్చినటువంటి ఏదైతే హెల్త్ సెక్టర్ ఉందో, హెల్త్ పోర్ట్ఫోలియో అప్పుడు కామినేని శ్రీనివాస్ గారికి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈసారి